ఏమో ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంసీసీఎస్ చాయిస్ ఎనీ 3 కోర్సెస్. ఈ సంవత్సరం కొత్త కోర్సు బీబీఏ కూడా పెట్టినాం మేడం. అయితే మాకు 35 అటెండ్ అయ్యి లాస్ట్ 10 అవర్స్ వెళ్ళింది. మిగతా కోర్సులో కూడా ఇంతకుముందు డిగ్రీ శాంక్షన్ అయింది కాలేదు. ఇది లేకపోయేసరికి నైట్ కూడా డ్రింకర్స్ రావడం, ఇక్కడ ఫీజు వలగొట్టము, టోటల్ పెన్షన్ ఉండి గిల్డ్ ఉంటేనేమో ఇది క్లియర్ ఉండదు. హాస్టల్ మొత్తం 13 ఎకరాస్లో కొంత పోయింది మేడం. 2 ఎకరాస్ పోయింది, ఇంకా 11 ఎకరాస్. నెక్స్ట్ కంపౌండ్ వాళ్ళు లేదు కాబట్టి అంటే ఇక్కడ రెగ్యులర్గా వాకింగ్ వస్తుంది కదా మేడం. పెయింటింగ్ ఇక్కడనే చాలా సార్లు వాళ్ళకి ఎంత చేసినా అంతే చేసిన పార్ట్. జువాలజీ క్లాస్ రూమ్, ల్యాబ్ దానికి ఇట్లా చేసినాం పార్ట్. అవతల ల్యాబ్, ఇతర క్లాస్ రూమ్, ఇవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉన్నాయి. ల్యాబ్ రూమ్, క్లాస్ రూమ్. అంటే క్లాస్ రూమ్స్ ఇబ్బంది అయితే హాస్టల్ ఉంటే సఫిషియెంట్ కొంచెం స్ట్రెంత్ పెరుగుతుంది మేడం. నేను అదే మీకు బుక్స్ ఏమొస్తున్నాయి, సప్లై ఏమైనా వస్తున్నాయా, మీరే పర్చేస్ చేసుకుంటారు? అకాడమిక్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య కొంచెం సిలబస్ చేంజ్ అయినప్పుడు మాత్రం ఉండదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు? అదే ఏంటి తెచ్చు మరి రోజు ఎక్కడ వస్తున్నారు? అక్కడ వస్తుంది సార్. మీరు ట్రై అన్ని కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆ మెటీరియల్ ఒక్కసారి టీవీ డైరీలో పేపర్లో అనుబంధాలన్నీ కూడా ఉంటాయి. చెప్పగా వచ్చి అటెండెన్స్ ఇస్తాం. అటెండెన్స్ ఇచ్చిన తర్వాత మేమున్న ఓకే అంటే మీరు ప్రొసీడ్ అవుతారు. మీకు కీలకంగా చాలా ఇంపార్టెంట్. మరి ఎల్లుండే మనము అన్ని కూడా ప్రత్యేక జవాబాదారి మెటీరియల్ మరి మొదటి రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు మనము చేరుకుంటాం సార్. ఏదైతే ఆర్డర్ కాపీలో ఉన్న టైంలో ఇచ్చేసి మీరు తప్పకుండా ఆ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఈ ట్రైనింగ్ లో చెప్పిన అన్ని కూడా ఉండి ఏమన్నా తప్పిదాలు జరిగినా అని మీరు ఇంటికి పోయిన తర్వాత ఒక్కసారి తప్పకుండా సెట్ తెలంగాణ పంచాయతీరాజ్ చూసుకోవాల్సిందిగా కోర్చు. మరి మొదటి రోజు మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకుంటాం.